దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులా? గత కొన్ని రోజుల నుండి గత కొన్ని నెలల నుండే ఊర్లో మంత్రాలు చేస్తే కంటిన్యూ చేయండి, ఆ సిరీస్ చేయండి, మీ వర్షన్లో చేస్తే మంచిగా ఉంటది అని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇక ఈ రోజైతే ఒక ఎపిసోడ్ పెడదామని మీ ముందుకైతే వచ్చినామన్నమాట. మరి మన వీడియో గనక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఊర్లో మంత్రాలు చేస్తే కథ ఎట్లుంటది అనేది అయితే మేము మా వర్షంలో చూపించబోతున్నాము. చూసి ఆనందించండి. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమే పోసు తిన్నావే? ఈడు నా మొగడా ఏంటి? నా మొగడు చచ్చిండు గాని ఈడు నాకు మొగడైపోయిండు కదా. ఏమే రాయే పోయే అనుకుంటా ఈ బాడకవుకు మంత్రాలచ్చు. ఏమన్నా అందామంటేనేమో భయం అయిపాడైతాంది. తిన్ననే బావా, మీరు తిన్నరా? మేమా తిన్నాం. ఏం చేస్తాంది చిలకక్క? మొత్తం బయటకి వెళ్తలేదు. దానికి ఎప్పుడు నడుమునొత్తది. నువ్వు చూడు ఎంత హుషారు ఉంటావు, ఎంత చిలుకుం బిలుకుం అనుకుంటా ఇంటి చుట్టూ తిరుగుతావు. నా పెళ్ళానికి గింతంత పని గాంగరే అది నొత్తాంది ఇది నొత్తాందని పంటది. నోట్ల మన్ను ఇడు నా మీద ఏడ్చి నాకు ఏమో చేస్తట్టే ఉన్నాడు. నా పానం అంతా మంచిగా ఉంటలేదు. నాకేం పాడైంది, నేను గట్లనే గోసరిల్లా పడితిని అన్ని గుంజుతా అన్నయ్యని. ఏ ఊక నువ్వు ఏందనుకుంటానవు? అందాల అప్సరసవు. మా చిలకనేమో ముసల్ది అయిపోయింది, నువ్వేమో పడుసుదాని తీరగొట్టబడితివి. ఏ ఊకోతి బావా, అన్ని గట్నే మాట్లాడతావు. ఎటో పోతున్నట్టున్నావు. ఇక ఎటు పోతా? జరసేపు బయటకు పోతానా? పో. ముచ్చట నీతోటి కూసుండి పెడదామంటే పో అనబడుతుంది. ఏ బావా, మనమంటే ఇంటి ముంగటి ఇల్లేనాయే, ఎప్పుడైనా ముచ్చట పెట్టుకుంటాం. అట్లా తిరిగి రాపో జరసేపు. పోతానా ఎప్పుడు ఎడబెట్టిందో మా శిలక. ఈ నోట్ల మన్ను మరి చూసుకుంటా పోతాండు ఈ బొంద మురుగా. అందుకే నేను ఇంటెనక కూసోవద్దు అనుకుంటా గాని ఇక ఇంటెనక అలవాటైన పానానికి ఇటే కూసోబుద్ధి అవుతుంది. అటు ఇంటి ముంగట్నన్నా కూసోవాలి. ఈ నోట్ల మన్ను ఈడు పెద్ద మంత్రగాడైతాండు. ఊళ్ళే అందరికి వేసేది ఈడే అని దుమ్ము పోతారు, మన్ను పోతారు. ఇంకా ఈయనక ఎవరు పాడైర్రు. ఇంటి ముంగట ఇల్లాయే, నాకేమో మాట్లాడినా బాధే, మాట్లాడకున్నా బాధే, డోర్లు వేసుకున్నా బాధే, డోర్లు వేసుకోకున్నా బాధే. ఈ బాడకవుతోటి అంతా కట్టవచ్చి పాడైంది నాకు. మా సచ్చిన బాడకవు గిన్నె ఇల్లు అట్టల్లా. ఓ శిలకక్క, ఏమైంది? నడుము నొత్తాందట పన్నవాట. ఏం చేయాలే ఈ పనికి? నాకు నడమంతా నొత్తాంది. నావుల పెట్ట విన్నాను బతకనిత్తలేడే. ఎందుకు ఏమంటాండు? ఈందో టార్చర్ నాకు. ఇక నీకు తెలివందా? అయితే తిన్నావా? మరి ఏం కూర అండిరావు? అట్టిదే ఉల్లిగడ్డల పులుసు అండిరా. ఈయనకి రాను పడుసుతనం పెరుగుతుందే. నేనట మంచిగా లేనట, నేనట ముసల్దాన్న ఇన్నట. ఓ నన్ను తిట్టి సాపిత్తాండు. నోరెత్తుతే ఏమంటాడో అని నోరు మూసుకొని ఉంటానా. ఓ 4 తిరిగి చంపుతేంది? అబ్బో, నన్ను బతకనిస్తాడే. అంతేనా? ఈయనకే మనం భయపడాలి. అయితే గదే మరి అక్కేం చేస్తాన్నా అంటే పడుకుంది అని అన్నది. ఇక అట్లట్లా పోయి అన్న అత్త వాటి మొకే కూర్చోనద్దాం. అబ్బో, నేను ఇంట్లోకే వెళ్తే వీడొచ్చే వరకు నేను లేకపోతే ఏడవేనవే బొడ్డి అని నన్ను అజ్జెత్తడు వీడు. అదో గోస పాడైంది. వీడెప్పుడు చత్తడా అని నేను చూస్తానా. ఈ సావుల మన్నువాడ మంచి వాళ్ళకి అత్తాను సావు గాని వీనికి అత్తలేదు. ఆడెందుకు చత్తడే తల్లి? వాడు 10 మందిని చంపేదాకా సావడు. డోర్లు పెట్టి అటు మొక్కయి పోయి అత్త. పో, నీ పని మంచిగా ఉంది. తిన్నవా ఏలాత? తిన్నరామక్క, నువ్వు తిన్నవా? మా తిన్ననే తినుడు పాడుగాను. ఏమైంది రామక్క పాడుగాను అని అనబడితివి? ఇక ఏం చేయాలే,
నా మొగునికి నాకు అస్సలకే పడతలేదు. మొన్నడుసుంది ఊకే తిడతాండు, కొట్టత్తాండు, కొడతాండు. ఎందుకు ఆ ఆ రమేష్ అన్న నువ్వు మంచిగానే ఉంటారు కదా, మళ్ళీ వస్తుంది మీకు? అబ్బో అబ్బో, ఎంత మంచిగా ఉండేటోడే మీకన్నా మా జంట పేరువేన జంట. ఇప్పుడు ఏమనిపిస్తాందో నన్ను చూస్తేనే ఓర్తలేడు. మొన్న గా జట్టగాడితోటి లొల్లైందట్నే. ఎవడు? గాడే మంత్రాల మల్లిగాంతోటి. అయ్యో పోయి రమేష్ అన్న గా మంత్రాల మల్లిగాంతో ఎందుకు పెట్టుకున్నాడు? ఏం పాడోనే అబ్బా అబ్బా, ఇక వానితోటి పెట్టుకున్నాడట. ఏదో భూమి కాన్నో ఏ జాగా కాన్నో లొల్లొచ్చిందట. ఇక అప్పడుసుంది ఇప్పటికి నన్ను ఓర్చులేదు, కొట్టుడు తిట్టుడు. మరి ఆ బాడకవు గిట్ట మా ఇద్దరికి పడకుండా వేసిండా, ఎట్లా పాడైంది? ఎత్తడు అంతోటి అయితది. అబ్బో వాడు పేరు పోయినోడేనాయే. అంతోటి కలిసినప్పుడైనా వాడు కనబడ్డప్పుడైనా మంచిగా మాట్లాడాలి, లేకపోతే వాడు కన్నేసిండంటే ఇక కథమే. నారే పోరి. తిన్నాం నర్సక్క. ఏమైంది ఇలా రాకపోతే వడ్డకాడి కానీ చూస్తాను. ఏవో నరసన్నయ్యలు ఇంట్లోనే ఉన్నాడే, బాగా తలకాయ నొస్తుంది అని అంటే ఇక ఏం వెళ్ళాలి, ఆయన ఇంట్లో ఉండంగా ఆయనకు సాయ పెట్టుకుంటా గోలిచ్చి మెల్ల వెళ్ళిగా తిన్నాక జాన్ జబ్బేది మా జాన్ జిగిరి ఎటో వేయింది. నీ కొడుకేదే తప్పులు లేదు, నీ కొడుకు ఎటువాయే? మా నాన్నగాడ స్కూలుకు పోయిండు. అబ్బో నీ కొడుకు వచ్చిన మాటలు ఎవ్వరకు రావే, సుండి పిల్లగాడు. మరి ఆయనకి అన్ని మాటలు వచ్చు. ఆ జోలికి ఎవరన్నా అత్తే కథమే, మాటకు మాట అంటుండు. అబ్బో అబ్బో ఇగో పొద్దుగాల పాలకచ్చిండు అగాళ్ళింటికి. ఐదో పిల్లగా ఎట పోతున్నామనంటే ఇంత పొద్దుగాల ఎటు పోతలు అంటాండు. ఆహా పాలక అంటే ఇగో తెలిసి కూడా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాండు. మీ అమ్మ ఏం చేస్తానంటే మా అమ్మ ఏం చేస్తుంది, ఇంటికాలున్నది అంటాండు. నాకు ఇక ఎర్రగా నవ్వొత్తాంది. ఎన్నల్లేంది బగ్గ తాగుతుండే నా మొగడు. తాగచ్చి ఏందో ఏందో ఒర్రుకుంటా తిట్టుడు కొట్టుడు. ఆ దొంగ బాడక ఏదో వేసినట్టున్నాడే. అవురామక్క ఎక్కడికైనా తీసుకపోలేవు, ఏమైందే పొల్లా? మొగడు నేను ఎంత మంచిగా ఉండేటోళ్ళం నరసక్క. మొన్న మంత్రాల మల్లిగాంతోటి లొల్లైందట నా మొగునికి ఆనికి. అప్పడుసుంది మా ఇద్దరికి పడకుండా వేసిండా బాడుకోవు. నా మొగడు నన్ను చూస్తేనే ఓర్సులు లేదు, తాగచ్చుడు, తన్నుడు గుద్దుడు అంత కథకథ ఎత్తాడు కాదు. కళ్ళలా పడద్దే వన్ జట కళ్ళు అని పోసినట మొత్తం ఊకే తీడినట్టే మాట్లాడుతాడట. పోసి అంటే ఇంట్లో వచ్చేటట్టు ఉన్నాడట. ఆవు పోసి భయపడతాంది. రాత్రి నరసవ్వ మీ ఇంటికడ వండల్లాయే అంటాంది మొన్న. ఆయనకి గిదాలు గానికి ఏం రోగం? చిలుకున్నది కదా చిలుక, చిలుకని మెచ్చుతలేడు వాడు. బయట కూసోని మీటింగులు ఎత్తన్నావే. ఏంది పిల్లగా, ఎప్పుడు నీ భార్య కూసోలేదా ఏంది? ఎప్పుడు అననోనివి ఇప్పుడు అంటానవు. దీనికి అవసరమా బయట కూసునుడు? అయ్యో ఇప్పుడే కూసున్నాండి, రార్రి ఇంట్లకు. ఆ నువ్వు బయట కూసుంటావు, నేను ఇంట్లోకి రావాలానే? నీకు ఎట్లా కనబడతాన్నా నేను? నువ్వు మనిషి లెక్కనే కనబడుతున్నావు. నేను నీకు మనిషి లెక్క కనబడతానా? నువ్వు మనిషివి కాబట్టి మనిషి లెక్క కనబడతానవు. గాడిదివా ఏంది మరి? ఏ పోసి, నువ్వు బాగా మీటింగ్ పెడతానవేమే నా ఇంటి ముంగట? నీకు బాగా అడ్డైపోయిందా అదే ఇది? నీ కళ్ళు అంట నిన్నేమంటారే పోడా. నేను అచ్చిడ కూసుంటే నీకేం నొత్తాంద్రా? నాకు అన్ని నొత్తానాయి. ఎంత మంచిగా ఉండేటోళ్ళు ఏం పుట్టింది మీకు? ఇది చూసినవా? దీని వేసాం మొగడు వచ్చే వరకు అది అడ్డంగా కూర్చున్నాడు అవసరమా? చెప్పురి మీరే. కొట్టుకుంటుర్రా, కొట్టుకోర్రి మిమ్మల్ని ఇంకా అంగడి పాలు చేస్తా. దరిద్రపు దారా, ఎక్కడి నుండి దాప్రమైనవే నాకు? నడుచుకోని ఇంటికి. నోట్ల మన్నాడు పోతాండే నరిసి అడే ఇళ్ళకి ఏదో చేసినట్టున్నాడు. మొన్న ఇంతోటి లొల్లైందట ఈ పొలగాంతోటి. అప్పడుసుండే ఇళ్ళకి లొల్లైతుందట. నీ అవ్వ నరుకుతా నిన్ను. నన్నెందుకు నరుకుతావు? నేనేమి అంటాన్నా నిన్ను? నీ అవ్వగారింటికి పోయే. నేనెందుకు పోతా? ఓ రమేష్ అన్న నీకేమైంది? ఎప్పుడైనా మంచిగా పని కాడికి పోయేదువు, అద్దువు, బుకడంతా తిందువు, రాత్రి పెగ్గేసుకొని సప్పుడేక కిల్ల కిల్ల నవ్వుకుంటా పందురు. ఏందో ఇప్పుడు బరామక్కను బాగా తిడతావు. ఇది నా ముంగట కూర్చున్నాడు అవసరమా? నువ్వు కళ్ళు మూసుకో కూర్చుంటది మరి. నీ అవ్వ నిన్ను ఆగే ఇప్పుడే పోతాన్నా. ఓ పెగ్గేసత్తా నిన్ను అంతా ఇయ్యల్లా. నువ్వు నేను వచ్చేవరకు మాయమైతేనేమో సరి, లేదంటావా సత్తవు నా చేతిలో.
అయ్యో ఏం పుట్టిందే రామాని మోగనికి గట్లయితాండు. ఏమో పోసక్క ఏం చేయాలి నాకు మనసులో పడతలేదు. నన్ను ఏదో చేసేటట్టే ఉన్నాడు. కళ్ళు మంట ఇప్పుడు చూసుకుంటా పోలేదా? వాడు ఏమున్నా నా ఇంటి మీదనే కన్నేసిండు. నా మొగన్ని ఏదో చేసిండు. మా ఇద్దరికి పడకుండా ఎత్తాండు. మన సావు ఎయ్యా. ఆయనకి మంత్రాలు ఫుల్ వచ్చని నీకు ఎరకేనాయే. మరి వాళ్ళ జోలికి పోవద్దని మోగానికి తెలియదా? ఏం చేయాలి పోసక్క? నాకు తెలిస్తే నేను ఆపపోదునా? పొలం కాడ ఎన్నో లొల్లి పెట్టుకున్నారు. అప్పడుసుంది మాకు పడతలేదు. అక్కాడే ఏమో చేసిండు. ఏమైందే రమేడుతుంది? ఒకడు బాగా టార్చర్ చేస్తాడు, అందుకే ఏడుతాంది. ఆ నోట్ల మన్ను ఏందట్నే గట్టిగా అడిగేటోళ్ళు లేకనా? ఏమో నాకు అర్థమైతలేదు. ఓ అన్నయ్య ఏమన్నా అనుకోని రమక్క, నువ్వు సైలెంట్ గా ఉండు. తాగినప్పుడు ఏదన్నా అంటే ఇంకా పెద్ద లొల్లైతది అని బొంద పెట్టవాని నేను ఏమంటాననే లత. వీని కళ్ళు మండ వీడేందో వేసిండు. ఏడబోయి చూపించుకున్నాడు ఏం కదా. ఏడవై చూపించుకున్నా వీడు ఊకుంటాడా? వీడు మంచిగా గానిస్తాడా? మళ్ళా వీనికే చూపెట్టుకోవాలి. ఏమో నా మొగుడు ఎందుకు ఇట్లా ఎత్తాడో నాకు భయం అవుతుంది. భయము పడు అవసరం లేదు. సపరేక లోపలికి ఓ నడు. మళ్ళీ వచ్చే వరకు బయట ఉన్నావనుకో మళ్ళీ ఏదన్నా అంటాడు. మంత్రాల మల్లిగాడు బాగా అయిందే నరిసి. ఈయన మీద పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇస్తే మంచిగుండు. ఎవరిస్తారే అంత ధైర్యం ఉన్నదా? ఎవరికన్నా ఇచ్చే అంత ఎవరకు లేదు ధైర్యం. ఓ రాయమల్లు చెప్పు నరసవ్వా. ఇది మీదకి రాబడుతుంది. అయ్యో ఆడు జరగరాదు. చెప్పు చెప్పు ఏంటిది నరసవ్వా పిలిచినావు? ఏం లేదు గాని ఈ మంత్రాల మల్లిగాన్ని ఏం చేద్దాం? అన్ని ఏం చేస్తావు? ఆడే మనకి ఏ బట్టి. రాయమల్లు మస్తు చెప్తాండు. నేను మస్తు ఎప్పుడు కాదు, నువ్వు చెప్పాలని గురించి. పక్కకే ఉండబడితివి. ఏం సంగతి పోసవ్వా? ఏం చేయాలి పక్కకుంటే? నేను అడుగు అంటూ అంట నేనేం చెప్తా చెప్పు? మీరు చేయాలేదన్నా అన్ని చేస్తే. అబ్బో అన్ని మనమేం చేస్తాం? ఆయన తన జోలికి పోతే ఆడేమని చేసిండు అనుకో, ఇక మళ్ళా పైసలన్నీ ఓంగా తిరగాలి. ఇక హాస్పిటల్ పొంటా లేకపోతే మంత్రగాల సుట్టా. సరేతి పో పో. ఎటో పోతున్నావు కదా? ఇటే వచ్చినా మిమ్మల్ని చూద్దామని. మమ్మల్ని చూద్దామని వచ్చినవా లేకపోతే ఇంకెవరన్నా చూద్దామని వచ్చినవా? ఎవరు ఉన్నారు? మిమ్మల్ని చూద్దామనే వచ్చిన. తిన్నవా పోసవా? తిన్నా తిను బక్క అవుతాను. ఏంటి పోసక్క వాళ్ళగాడు నీతో టీలించుకుంటా మాట్లాడతాడు ఎప్పుడైనా. ఆయనకి ఏమనిపిస్తుంది ఏంది నిన్ను చూస్తే? ఏమోనే ఊకే నవ్వుకుంటేనే తిన్నవా తిన్నవా అని అడుగుతాడు. జిల్జిల్జిగా అవుతుంది కావచ్చు మన ఈ స్మార్ట్ పోసక్కని చూస్తే. ఊకే నువ్వు భలే ఉన్నావు. ఏమో ముసల్తనానికి ఈ రమ భయపడుకుంటా పోయింది. ఏం చేస్తాడో ఏమో రమను. ఏమో తీయే ఇక పొద్దు పోతుంది ఊడ్చుకోవాలి. పోతా మెల్లగా ఇంట్లకు. నేను కూడా పోవుడే ఇక. అయ్యో నేను రాగానే పోతున్నావు అని అనబడితేనేమే 4:30 అవుతుంది. ఇప్పుడే ఉడతారే కూసోలేరు. జరాయన కుడుతురు గాని ఊడవద్దా మెల్ల ఊడ్చి అంగి బోళ్ళు అజ్జే వరకు వాళ్ళు అవుతుంది. అల్లక్క అల్లే బాపెట్టువాయే. ఏమోనే ఆ శంబిగాంతో ఎడ కూసున్నాడు. వాళ్ళిద్దరికే ఎరక ముచ్చట. ఇక వీడికి నువ్వు తిట్టినప్పడుసుంది ఆడోళ్ళ బోడక్కలెక్క ఎందుకు కూర్చుంటారా అన్నప్పడుసుంది. వీడికి అత్తనే లేకపోయారి. అయితే ఏమైంది రాయవాళ్ళు? ఏమో ఇటు పక్క ఈ మధ్యలో బాగా అత్తన్నావు. అయ్యో నీతోటి మాట్లాడడానికే అత్త. అప్పుడన్నా ఇప్పుడన్నా నేనెందుకు అత్తనే? నాకేం పని ఉన్నది వాడకట్టుకు. అదే మరి నాతోటి మాట్లాడడానికేనా లేకపోతే ఎట్లా? మొత్తం ఇటే తిరగబడితివి. నీతోటి మాట్లాడడానికేనే. ఏమైంది? ఏం చేస్తాడు? ఏం లేదు ఇక సాయ పెడతాంది తాగాలే. తాగుదూ తియ్యి. పోషవ పని మంచిగా ఉంది. దాన్ని చూడంగానే దగ్గుతాడు. ఎందుకే? ఇక దాని ఇష్టారాజ్యం అవుతుంది. మొగడు చచ్చిపాయే తింటాంది పంచం అంటాంది. దాని పని మంచిగా ఉన్నది. అయితే ఈ మంత్రాల బాడకవుతోటి కట్టమే పాడైంది. వాడు నన్ను ఏదో వెయ్యాలని చూస్తాడు. ఇక్కడ ఉండుడంటేనే భయం అవుతుంది. ఎట్లా? నా ఇల్లు పాడగాను. నా ఇల్లు ఈయన పక్కకే ఉండే. వీడు చచ్చు కదా మంచిగా ఉండు గాని వీనికి సావెందుకు వస్తుంది? వీడు మందికి మంత్రాలు చేసుకుంటేనే చంపబట్టి. నిద్ర పడతలేదు. అంత భయం అగులు బుగులు.
ఈ రాత్రి బయట పోదామంటే ఉచ్చ పడుతుంది. ఈడు మంత్రాలు ఇంకా నేర్తాండా లేకపోతే ఏం చేస్తాండో. ఊకే బయటనే తిరుగుతాడు రాత్రంతా, వీని కండ్లు మండ. నాకేమో మూత్రం వచ్చి పాడైతుంది. టైం ఎంత అయి పాడైతుందో ఏం కథను. నాకేమో ఆలోచించుకుంటా పండకపోయేసరికి టైలెట్ వచ్చి పాడైతుంది. మెల్లగా పోదాం. షాకిని డాకిని జానాజ బారాజ రండాజ మహారాజా అనుకున్న దాళ్ళ పీశాచి కామాచి మహారాజీ బాబు వీడు అనుకున్నట్టే ఏదో బొమ్మలు తయారు చేసి పొడుచుకుంటా ఏదో చేస్తాండు. వీడు ఏం చేస్తాండు అసలు? చకం 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 మర్యామి యశాహ మర్యామి శాహ బుషం 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 అవహయామి గంధ గంధ బండ బిచోరాజ్య విషారి విషారి ఆవాహయామి 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 బుష్యం బుష్యం బుష్యం. వీడు ఆవాహయామి ఆవాహయామి అని ఈ ఇంటెనక ఏం చేస్తాండు? మంత్ర పిశాచ కామాచ బామాచ మొత్తం నా దాంట్లో ఆవాహయామి అనుకున్నదల్లా ఆవాహయామి. ఇష్యా రమేశ్యాహ 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 అంటాండు. రమేష్కి ఏమైనా ఎత్తాండా ఏందిడు? అబ్బో అందరికి గిట్నే ఎత్తడు కావచ్చు. నాకు వారిపోతాంది కింద. రమస్సాహ రమస్సాహ ఇద్దరికి బాంబ్ 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 చికాయ బృష్య బృష్య. అబ్బో ఇడు బరాబరే, వాళ్ళిద్దరికి ఎత్తాండు బరాబరే. నన్ను చూసిండు అనుకో వావో పోషాహ పోషాహ అంటాడు కావచ్చు. ఇక ఉరుకుతావా? వామ్మో ఈడు బట్టలు ఇప్పుకుంటా రోజేదో ఎత్తాండు. అయినా ఇప్పుడు అమావాస్య కాదు కదా, వీడు బట్టలు ఎందుకు ఇప్పిండు? అమావాస్య గడియల ఏంది పాడగాను, ఇంకా షెడ్ ఇప్పలేదు. నైన్నో నాకు భయం అవుతుందిరో ఎట్లరో ఈ గండవాగుల పోను. మంత్రగాని పక్కకే ఉంటుంది. వీడు నన్ను పోసి పోసి పడుసుదానా అనుకుంటా ఏందో మాట్లాడబట్టి వీని కంట్ల పడద్దు. నేను ఓ నరిసి ఎడిపోతానవే? అయ్యో గారా మా మొగుడికి యాక్సిడెంట్ అయిందట కాదు. ఏంటే నిన్న దాగి దాన్ని తిట్టే కదా ఎప్పుడు యాక్సిడెంట్ అయి పాడైంది? అయ్యో రామా రాగానే నిన్ననో ఎక్కడనో యాక్సిడెంట్ అయి పాడైందట. నిన్ననేదో బండికి గుద్దుకున్నాడట. ఇక ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిరట చూసొద్దామని పోతానా. అవునా? నేను కూడా అత్త పోతాలు ప్లేసి పోరి బాగా ఎడతాన్నది పోసక్క చూసొద్దాం. సరే సరే పా. ఈ కండ్లు మండ వీడేదానికి ఏదో చేసిండు. నిన్న ఏందో ఏందో బట్టలిప్పి ఏదో అన్నాడు. అమ్మో నేను చెప్తే నేను చెప్పినా అని తెలిసింది అనుకో వీడు నన్ను ఏదో చేస్తాడు. ఓ పోసవ్వా ఇంకేం పుట్టింది? అట్టి టవాల మీద బయటకు వచ్చిండు. అబ్బో ఏందో నర్సవేందో అనుకుంటా పోతుంది. ఏమో ఎవరికో యాక్సిడెంట్ అయిందట పోతాందట చూడటానికి. అయ్యో అయిందా? అయిందట అయిందట. అయ్యో ఎవలో మరి? ఏమో ఎవరు పాడేర్రు. పోసావా? అబ్బో ఈ ముఖంలో మన్ను వీడెందు అంటాడు. ఏంటి బాబు గట్లన పడుతుంది? నా మరదలు కదా గట్లా. సరే సరే. అబ్బో ఆగు ఎట పోతావు? మల్లత్త మల్లత్త. నన్ను చూస్తే భయపడుతుంది పాపం పొల్లా. అద్దంటినకపోతివయ్యా పొయ్యి బండికి గుద్దుకొని తలకాయ వలగొట్టుకుంటివారో అయ్యా. ఆ దేవుడుకు మనమేం పాపం చేసినాం రో అయ్యా. నీ తలకాయ వలగొట్టిండు రో అయ్యా. అయ్యా అయ్య మన దాంపత్యం ఎంత మంచిగా ఉండేదా అని అయ్యో ఊరంతా మురిచిరు కాదే అయ్యో. నీకు ఉన్నట్టుండేమైందే అయ్యో. నన్ను తిట్టుడు కొట్టుడు అయ్యో. అయ్యా
నన్ను చూస్తే నీకు కళ్ళు ఓడతలేవా అయ్యా? నన్ను కాదనుకుంటున్నావానే అయ్యో, నీ తలకాయ వల కొట్టుకుంటువే అయ్యో, ఇంకేదన్నైతే అయ్యో నా బతికేమవునే అయ్యో. నానిగా సర్తా ఊగో, మంచిగా ఉండేటోనివి, కళ్ళు ముట్టకపోయేటోనివి, ఇంటికి వచ్చినాక పెగ్గేసుకొని రమక్కతో ఎంత మంచిగా ఉండువు. ఇదంతా ఎవడో వేసిండు గాని రమక్క మీకు. ఏడువకే నా ఇజ్జత్ దియ్యకే, నీ ఏడుసుడు పాడుగాను. పొల్ల ఎట్లయి పాడైందే, నిన్న గప్పుడే కదా నాలుగిటికి నిన్ను తిట్టిపోయిండు. ఓ నరసక్క, నేను బతకద్దు నరసక్కు, నా మొగని తరకాయ వలిగింది కాదు నరసక్క, మాకెవడో చేసిండు నరసక్క, మమ్మల్ని పగబట్టిండే నరసక్కు. ఆనకన్ను మండ, ఆని కొంప మునుగా, మనకి నా కొంపనే కనబడ్డదా అవ్వలారా? ఈ ఊర్లో మాత్రగాళ్ళు ఎక్కువైపోయారే అవ్వలారా, మమ్మల్ని చూసి ఓర్తలేరే అవ్వలారా, ఇళ్ళని ఏడిపియ్యలా అని అవ్వలారా, నా మొగని తలకాయ వరకొట్టు పిచ్చిర్రే అవ్వలారా, నా మొగడెట్లా కోరుకోవాలే అవ్వలారా. ఏం చెప్తావే, నీకు ఆసారం పాడదాము. ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నారు దాంపత్యంగా, ఇప్పుడు ఇట్లా అయిపోతుంది. ఏం కోటితనం పాడైందో, ఎవరేం చేస్తారో ఎక్కడన్నా పట్టుకపోయన్నా చూయించుకోర్రే. అవ్వలాలా ఇప్పుడేటు పోదుము అవ్వలాలా, తలకాయ వల కొట్టుకుంటే అవ్వలాలా, నాకు నేను మనిషినైతే లేనే అవ్వలాలా. ఏడువక ఆగే, ఎందుకు ఏడ్చినా ఇజ్జత్ దిస్తాను. ఇజ్జత్కి ఎగ్గిదాలు కానీ ఇజ్జత్ పోతున్నావు అని చూస్తున్నావు కానీ నీ పానం పోతుందని చూస్తలేవా? నేను ఎంత బాధపడుతున్నానో నా బాధ నీకు అర్థమైతలేదా? నా మొగుడు కిల్ల కిల్ల నవ్వుకుంటా ఇల్లంతా తిరిగే నా మొగుడు ఇప్పుడు తలకాయ వల పట్టుకొని అంటే నాకెట్లా మనసున పట్టాలి, నాకెట్లా అది కావాలి? ఇదంతా పక్క వాడే చేయవచ్చే, జరా దగ్గరికి పోయి ఒకసారి చూయించుకొచ్చుకోర్రి, అన్ని బతిలు మాడుర్రి. ఏం చేస్తావు, పొలం కాడ నీ మొగనుకున్నానికి లొల్లి వచ్చిందని అంటారు కదా అని మీద వన్ను పోతే అని పెళ్ళాన్ జావా వాడు జావా వాడిని కట్టెలపాయి మీద గాలబెట్టా. వాడుకోకు సిగ్గున్నదాయవన్న పోయి పోయి గాంతోటే లొల్లి పెట్టుకున్నాడు. వాడు మంత్రాలు ఎత్తాడని వానికి ఎరికే. అరే అది కావాలని పెట్టుకోలేదే, ఇక కావాలని పెట్టుకుంటావురా, నీ తలపండు వలగా ఇక బలగనే వలిగింది. పిల్లగాడు తీట పిల్లగాడు ఉండేవి నీ కొడుకు లత. నేను పోతున్నానంటే నేనత్తా నచ్చిండు, ఇలా బడి లేదు కదా. ఊకో ఏ రమా, ఊకో ఏడవకు. ఏడవకపోతే ఏమున్నది పోసక్క, నా కొంప ముంచిండు ఆ మంత్రాలోడు. ఆయన మంత్రాల ఆగుల ఓను వాని దొరకబట్టి తన్నుదుం కదా మంచిగుండు. తోటి మాట్లాడడానికి పిత్తులు పడతాయి అంటే ఆయన దొరకబట్టిదంతా మనం అన్నా. ఇక నేను ఏది చేయాలో అది చేస్తాగు. వాడైతే ఇటు మొకే రాని వాని మీదింత మన్ను పోసి తుక్కుదంతా నా మొగనికి ఇట్లా చేసిన బాడుకోవు వాడు వాని బతకనియ్యా. మమ్మీ నాకు వాతలే ఇంట్లో రాపో. అరే ఇంట్లో కూర నానిగా ఒర్రియకు, ఆమె ఏడుతాంది, వాటర్ ఇయ్యేది నడు. ఈ పిల్లలు చూసినావా, దాని బాధలు అది ఉంటే వాటర్ అట వాటరు. ఓ రమేష్ ఎట్లున్నదయ్యా, బాగా నొప్పి ఉన్నదా తలకాయ? దెబ్బ తాకినాక నొప్పి ఉండకపోతే చల్లగా ఉంటదా? నువ్వేం తెలుసు నీకు అన్ని అడుగుతుంది. ఆగలేవు పిల్లగా నువ్వు, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నిన్నెవల్లమ్మన్నలు కొంచెం తక్కువనే ఉన్నది. కొంచెం గోలుకో, ఇక ఎటు పోతావు గాని ఓ 2-3 రోజులు అయినాక మళ్ళా వాని దగ్గరికే పట్టుకపోయారమ్మా. ఆయన దగ్గరికి పట్టుకపోతేనే ఆడింతేమన్నా అది చేస్తాడు, లేకపోతే వేరే దాని దగ్గరికి పోయినాం అనుకో ఇక మళ్ళా వీడేం చేసేది తెలియదు. పట్టుకపోతావా ఏం చేయాలి? ఇక నడు రమ్మన బయట కొదంపా, నువ్వు లేనప్పుడు రావాలి ఇక నడు. ఇక ఏం చేస్తావే, ఆగింతంత గొడవ అయినందుకు వాడు నీ మొగనికి మంత్రం చేసి యాక్సిడెంట్ చేపించి పండబెట్టే లంగబాడుకోవు. ఇక తిక్కలేసింది అనుకో అందరం ఓ రోజు అన్నారే.
అని బొంద పెట్ట వాడు బట్టలు ఇప్పి ఇంటి చుట్టూ తిరుగుతుండగా అదే అవునా నాకు ఉచ్చబడతాంది. ఎప్పుడన్నా ఒంటేలు కత్తాంది బయట పోదామని అంటే వాడు ఎప్పుడు బయట తిప్పుకొని బయట ఏందో ఏందో ఎత్తడు. నాకు భయమై పాడైతాంది. ఓ పోసక్క నిన్నేమన్నా ఏగిట్లా జాగ్రత్తగా ఉండు. ఏమోనే నర్సి నా బతుకు ఏమవుతుందో ఏమో. సరే తీయరామా చూడ్డానికి వచ్చినాం, మళ్ళీ తీపోతాను. సరే వచ్చినోళ్ళకు పోయినోళ్ళకు ఏడవకే. నేనేమన్నా చచ్చిన్నా అనే చచ్చినట్టే ఏడవబడుతుంది. నీ మొఖం మాండ నీ కళ్ళు మాండ ఇంకా ఏడవకు అని అంటానవా? నవ్వాలా నా మొగనికి యాక్సిడెంట్ అయింది అని నవ్వాలా? తాగుబోతోడా గాంతోటి లొల్లి పెట్టుకుంటువి. వాడు ఇప్పుడు మనకు వాడకుంటా మన ఇల్లు ముంచేవాడు. వాని తినాలి అయ్యా మన కళ్ళు ఓరవక మనల్ని ఇట్లా వేసి పారేసే. అయితే ఎవరి పాపం వానికేనే. ఓ మాజరేతి అని నాగు వాడు ఇక్కడ కనిపించని ఇంటి ముంగట వాడిని లాగిప్పితంత నేను ఎట్లయితే అట్లాయే. వాడని మనకి ఎరకనాయే. ఎందుకు ఎరుకుండదు వాడే ఈ ఊరికి వేస్తోడు. నాకు తెలిసి వీనికి వేసింది ఆ మంత్రాల మల్లిగాడేనే లత. వాడు రోజు రాత్రి బట్టలు ఇప్పుకొని ఏందో మంత్రాలు చదువుతాండు. నాకు తెలిసి వీడు అందులో లొల్లి పెట్టుకున్నాడు కదా, అందుకే వీని మీద పగతోటి వీడిని ఇట్లా చేసినట్టున్నాడు. అమ్మో మా చిన్నోడైతే సుండోడు. దుకాణంలో పోయినప్పుడు ఎప్పుడు అల్ల కనిపిస్తాడట. ఆయన చూసి వీడు ఉరికత్తాడట. మరి వాడు ఏమనుకుంటాడో ఏమో. అయ్యో బారాపా నన్ను మనసున వాడని పా. అబ్బో నా కానీ ఉత్తే భయం అవుతుంది. నర్సి పొద్దుగాల టవాల మీదనే బయటకు వెళ్ళిండు. పోసి అంటాండే నా పానాలు ఎల్లుకపోయినాయే. అంతేనా? అబ్బో అని నమ్మకు పోసక్కు. మంచిగా తలుపులు గట్టిగా పెట్టుకొని వండుకో. అబ్బో వాడు పెద్ద మంత్రగాడే నర్సియే. ఆడా నా జోలి కత్తవాడు బతకడా? వాడిని బతకరిస్తారా నేను? అదే అమావాస్య ఉందట కదనే బేస్తారం. అమావాస్య వచ్చిందంటే నాకు ఇక చూసుకో గడగడా అంటది. ఇక నేనేటన్నా వీకుతనే ఊరికి. ఏ ఊరికి పోతావు? మా ఇంటికి వచ్చి ఉండు సపరేక. ఏమోనే నర్సిగా. సరే తీయి. పాపం వేసుంటి పోరని ఎట్లా చేసి పాడేసిండు. అదే పాపం నేను పోతాన్నా. సరే తీయే నేను జరిసేపు ఇలా కూర్చుంటా లత దగ్గర. ఆ పిల్లగాంతో ఇంత టైం పాస్ అవుతుంది. ఇంటికి పోతే ఏమున్నది వాడే కనబడతాడు. కూసో కూసో నేనాగో మల్లక్కని ఇంటికి పోవాలి. ఏందో చింతకాయ కొడదాం రా రా అని అడిగింది. పోతా నేను కూడా అత్త పోగొండండి ఇల్లాయి. రా ఏం పోసావా? రాయమల్లు తిన్నవా పోసావా? తిన్నా ఇక ఆగమాగం. ఎందుకు ఆగమాగం? నెమ్మదిగా తినపోయినావు. ఏమన్నా పడిపోతుందా? ఏమో రాయమల్లు నాకు ఆ మంత్రాల మల్లిగాని చూస్తే బాగా భయం అవుతుంది. వాడిని చూస్తే నీకెందుకు భయం అవుతుంది? వాడు నీకేదన్నా చేస్తే నేను ఊకుంటానా? ఈయనేంది ఇట్లా మాట్లాడతాడు? ఇదేందన్నట్టు? అంటే అంటే అంతే. ఫ్రెండ్స్ చూసిర్రా మరి వీడియో? మంత్రాల వీడియో పెట్టుర్రి అని అన్నారు. మాకు తెలిసిన కంటెంట్ తోటైతే ఈ వీడియో పెట్టినామన్నమాట. ఇక ఒకవేళ మీకు నచ్చితేనే ఈ వీడియో తోటి ఇంకొక 5 పార్ట్సా లేకపోతే 4 పార్ట్సా లేకపోతే తక్కువనే పార్ట్స్ ఉంటాయి, ఎక్కువ పార్ట్స్ మాత్రం ఉండయి. మరి కంటిన్యూ చేయమని అని అంటే పార్ట్ 2 అని కింద కామెంట్ చేయుర్రి. తమ్ముడికి పెళ్లి అయితే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయిపోయిందని ఆగమైతారు. ఏం అయిపోదు దోస్తులు. మీకు ఈ సిరీస్ అనేది ఇంకొక 4 పార్ట్లు అట్లా కావాలనంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయుర్రి. బాగా లైక్స్ వచ్చి చాలా వ్యూస్ వస్తే పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఇది కంటెంట్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందా దోస్తులు? ఇక రాను ఎపిసోడ్లో కామెడీ మాత్రం పక్కా ఉంటుంది. ఇక మరి నచ్చితే పార్ట్ 2 కావాలనంటే పార్ట్ 2 అని కామెంట్ చేయుర్రి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. 2000 పైన లైక్స్ వస్తేనే పార్ట్ 2 వస్తుంది. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బాయ్.